జనవరి 12వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6 తరువాత ఒక ఫోన్ కాల్‌లో గుండె పగిలేటటువంటి నిజం అనేది తెలుస్తుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఏ ఫోన్ కాల్‌లో ఎలాంటి గుండె పగిలేటటువంటి వార్త తెలుస్తుంది? సాయంత్రం 6 తరువాత సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ, అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి వచ్చి సూర్యుడు. అయితే సూర్య భగవానుని అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, జీవితంలో అంటే డబ్బుకి కానీ ఉద్యోగానికి కానీ లోటు అనేది అసలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు. సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే వారి దశ అనేది మారిపోతుంది. ఏ పని చేసినా సరే 100% కూడా సక్సెస్ అనేది ఉంటుంది. 100% కూడా మీకు ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి. సూర్య భగవానుని అనుగ్రహానికి ఎవరు పాత్రులు అయినా వారి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే సింహరాశి వారికి ప్రజెంట్ ఎలా ఉంది అంటే కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇదివరకు చాలా బాగున్నప్పటికీ ప్రజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ఇంతకు ముందు వరకు చాలా రకాల ఆఫర్స్‌తో చాలా మంచి మంచి ఆఫర్స్‌తో మంచిగా జాబ్ చేసుకోవటం, మంచిగా జీవించటం, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సరదాగా గడపటం. కానీ ఒక్కసారిగా మీ జీవితంలో ఒక పిడుగు పడినటువంటి వాతావరణం ఏర్పడటం. అంటే ఒక పిడుగు పడినప్పుడు ఎలా ఉంటుంది ఆ సిట్యుయేషన్ అనేది, అలాంటి సిట్యుయేషన్‌ని మీరు ఎదుర్కోవటం. అంతేకాకుండా మీరు మీ జీవితంలో ఇదివరకు చూసిన సంతోషాలు ఇప్పుడు కరువైపోవటం. ఈ సమయంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడటం. ముఖ్యంగా సమాజంలో అయినా లేదా మీరు ఉద్యోగం చేసే అంటే ప్రదేశం కావచ్చు, మీ కార్యస్థలం ఏదైనా సరే, మీరు ఏ చోట పని చేస్తూ ఉన్నా ఆ పని చేసే ప్రదేశంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అయితే జరగాల్సినవి జరగకుండా ఆగిపోవు అని చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో మీకు కాస్తైన పాజిటివిటీ అనేది ఉండాలి అనుకున్నా, మీ జీవితంలో నుండి కొంత నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు ఒక పీస్‌ఫుల్ మైండ్ అనేది ఉండాలి అనుకుంటే గనక మీరు ఇష్ట దైవారాధన చేయండి. మీరు ఏ దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు? మీ ఇష్ట దైవం ఎవరు? ఆ దైవాన్ని ఎక్కువగా స్మరించటం కావచ్చు, లేదా ఆ దైవ నామ స్మరణ అనేది చేయటం కావచ్చు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రతి నిమిషం కూడా అంటే మంచి ఆలోచన ఉంటుంది. మంచిగా ఆలోచించేటటువంటి తత్వం ఉంటుంది. అంతేకాకుండా వీరు ఏది చేసినా సరే అందులో సక్సెస్ ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సమయంలో వీరికి శనిదేవుని యొక్క కొన్ని దుష్ప్రభావాల వల్ల వీరికి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ప్రయత్నించినా కష్టం అనేది పడుతూనే ఉన్నారు. కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లేకపోవటం అనేది వీరికి బాధను కలిగిస్తుంది. ఇలా వీరు జీవితంలో ఎంతగా ప్రయత్నించినా అంటే ఇదివరకు బాగానే ఉండేది. బాగా సంపాదించుకుంటూ సంతోషంగా, హ్యాపీగా ఉండేవారు. కానీ ఇక ఈ సమయంలో ఈ కొన్ని రోజుల నుండి మాత్రం ఈ యొక్క సింహరాశి వారికి జీవితంలోనే ఎన్నో సమస్యలు ముఖ్యంగా అంటే అత్యంత అవసరానికి కూడా డబ్బు చేతిలో లేకపోవటం, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా రావటం. ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు రావటమే కాకుండా వీరి జీవితంలో ఎన్నో సమస్యలను కూడా వీరు ఎదుర్కోవటం. అంటే డబ్బు ఒక్కటి లేకపోవటం వల్ల కుటుంబం యొక్క బరువు, బాధ్యతను మోయటం, కుటుంబం విషయంలో కూడా అనేక రకాలైనటువంటి కుటుంబంని అంటే ఎలా వీరు నెట్టుకు రావాలి అనేటటువంటి దానిలో వీరు ఆరితేరి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు, బాధ్యత అనేది ఒక్కసారిగా వీరి మీద పడినట్లుగా ఉంటుంది. అంటే కుటుంబం యొక్క బరువు
వీరు మోస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఇలా వీరి జీవితంలో చాలా వరకి కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా దైవాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దైవనామ స్మరణ ఎక్కువగా చేస్తూ ఉంటారు. దైవాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. దైవాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. కానీ ఈ సింహరాశి వారు ముఖ్యంగా తమ అయిన వారితో, సొంత వారితో బ్లడ్ రిలేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తుల వల్లే చాలా వరకి బాధపడాల్సి వస్తుంది. వారితోనే అనేక రకాలుగా మాటలను పడవలసి వస్తుంది. ముఖ్యంగా శత్రువులు ఎక్కడో ఉండరు ఈ రాశి వారికి. నిజం చెప్పాలి అంటే బయట వ్యక్తులే అనుకూలంగా ఉంటారు. అలానే బయట వ్యక్తులే వీరి యొక్క మంచితనాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వ్యక్తులు ముఖ్యంగా రక్త సంబంధీకులైతే వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టడానికే చూస్తారు తప్ప సంతోషపరచడానికి మాత్రం చూడరు. వీరు బాధపడుతూ ఉంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటారు. కాబట్టి కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం వీరు జీవితంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ వ్యక్తులు ఎక్కడి నుండో రారు మళ్ళీ. ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు రక్త సంబంధీకుల నుండే వస్తూ ఉంటారు. అలా వీరి జీవితంలో కొంతమంది వ్యక్తుల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొని వీరు జీవితంలో ప్రశాంతతని కోల్పోతూ ఉంటారు. కానీ దైవనామ స్మరణ చేయటం, దైవాన్ని పూజించటం, ఈ యొక్క దైవాన్ని ఎప్పుడైతే పూజిస్తూ ఉంటారో, నమ్మకంతో ఉంటారో, ఆ నమ్మకమే మిమ్మల్ని ఏదో ఒక రోజు కాపాడుతూ ఉంటుంది. ఆ నమ్మకమే మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపుతూ ఉంటుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుతుంది. మీరు ధైర్యాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా మీ జీవితంలోనే ఎన్నో మంచి విజయాలను పొంది మీరు సంతోషంగా ఉండాలి అంటే ఇష్ట దైవారాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ఇష్ట దైవారాధన అనేది చాలా వరకి మేలు చేసి మీ చుట్టూ ఉండే అనేక రకాల ఇబ్బందులను తొలగిస్తుంది. అయితే మరి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి? ముఖ్యంగా సాయంత్రం 6 తర్వాత ఏ స్త్రీ ఫోన్ చేసి వీరికి గుండె పగిలేటటువంటి నిజాన్ని లేదా వార్తను చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం జీవితంలో కొన్నిసార్లు శుభవార్తలు వింటాము. కొన్నిసార్లు అశుభ వార్తలను వింటాము. శుభవార్తలు విన్నా, అశుభ వార్తలు విన్నా సరే ధైర్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మనం ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే ధైర్యం అనేది కోల్పోకుండా ఉండాలి. ధైర్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. అలానే మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఓదార్చే ఒక మంచి వ్యక్తి ఉండటం కూడా అది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలా మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఓదార్చేటటువంటి ఏ వ్యక్తులు ఉన్నా సరే, ఆ వ్యక్తి మీ జీవితంలో ఒకవేళ మిమ్మల్ని ఓదార్చేటటువంటి వ్యక్తి మీకు ఒక మంచి ఫ్రెండ్ అయ్యి కావచ్చు, లేదా ఎవరో ఒకరు మీ బాధల్లో మీకు ధైర్యాన్ని నింపేవారు కావాలి. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్య నుండి మీరు బయటికి రావాలి అనుకుంటే, మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఒకరు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తులు ఉంటే గనక ఇక మనం సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుందంటే ఎలా అంటే ఆ రోజు గడిస్తే నెక్స్ట్ డే అనేది బాగుంటుంది. కానీ ఆ రోజు గడవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు మనం గడి గడిపిస్తే గనక అంటే ఆ రోజు గాని గడిస్తే ఇక సమస్యలు ఉండవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ డే ఏదో ఒక పరిష్కార మార్గం తెలుస్తుంది. కాబట్టి ఆవేశం అనేది మీకు తగ్గించుకోవాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం కూడా తగ్గించుకోవాలి. అప్పుడే జీవితంలో పై స్థాయిలో ఉంటారు. ఆవేశాన్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలను ఎప్పుడైతే తగ్గించుకుంటారో, అప్పుడు చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఏమీ రాదు కాబట్టి సింహరాశి వారు ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా ఆలోచించండి. ఆవేశాన్ని మానుకోండి. ఇక వీరికి సాయంత్రం 6 తర్వాత ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీరికి వీరి ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు, లేదా వీరి మనస్సులో ఉండే ఒక స్త్రీ కావచ్చు, లేదా వీరి కోసం, వీరి మంచి కోసం తపన పడే ఒక స్త్రీ కావచ్చు, మీకు ఫోన్ కాల్ చేయటం జరుగుతుంది సాయంత్రం 6 తర్వాత. ఆ తరువాత మీకు ఫోన్ కాల్ చేసి మీకు గుండె పగిలేటటువంటి ఒక నిజాన్ని చెబుతుంది. ఖచ్చితంగా దాన్ని విని తట్టుకోగలిగే శక్తి ఉండాలి.
ముఖ్యంగా మీ మనస్సులో ఉండే వ్యక్తి కావచ్చు, మీరు ఇష్టపడుతున్న వ్యక్తి కావచ్చు, మీకు ఏదో ఒక రకంగా నెగెటివ్‌గా మాట్లాడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ నెగటివిటీని కూడా మీరు తీసుకొని ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మెల్లిమెల్లిగా అన్నీ అవే సర్దుకుంటాయి. ఇక తెలుసుకున్నారు కదా! జనవరి 12వ తారీఖు సోమవారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాయంత్రం 6 తర్వాత ఏ స్త్రీ ఫోన్ చేస్తుంది, ఎలాంటి గుండె పగిలే నిజం చెబుతుంది అని. అంటే కాస్త హర్టింగ్‌గా ఉండే విషయాల పట్ల అంటే విషయాలను మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు ధైర్యంగా ఉండండి. మీరు నెమ్మదిగా ఆలోచించి ఆ తర్వాత డెసిషన్‌ని తీసుకోండి. అంతే తప్ప ఆవేశపూరిత నిర్ణయాలను మాత్రం మానుకోండి. వీడియో నచ్చితే